పోలవరం, అమరావతి ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్లపై మీ ఖచ్చితమైన వైఖరి ఏంటంటారు సార్? పోలవరం ఎప్పుడో రావాల్సింది. పోలవరం కేవలం రివర్ ప్రాజెక్ట్ కాదు, ఇది ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ కోసం ఉద్దేశించింది. గోదావరిలోనేమో పుష్కలంగా నీళ్లుండి వరదల్లో అంత సముద్రంలో కలిసిపోతున్నాయి. కృష్ణేమో వినియోగం చాలా ఎక్కువ అన్నది, నీళ్లు లేవు. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అందరికీ కృష్ణ నీళ్లు వినియోగానికి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ నీళ్ళు లేవు. గోదావరి నుంచి కృష్ణకి ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు తీసుకోవడం. గోదావరి లోయలో ఉంటుంది, కృష్ణ కొంచెం పైన ఉంటుంది. కేవలం పోలవరం ప్రాంతంలో మాత్రమే మీరు కొంచెం హైట్ పెంచినట్టయితే గ్రావిటీతో కృష్ణా బేసిన్ నీళ్లు తీసుకురావచ్చు. ఎప్పుడైతే కృష్ణా బేసిన్ నీళ్లు వచ్చినాయో పైనుంచి కృష్ణకు నీళ్లు విడుదల చేయకుండా పైన వాడుకోవచ్చు. కాబట్టి కృష్ణా బేసిన్లోకి నీళ్లు రావడం చేత పోలవరం ద్వారా లాభపడేది గోదావరి డెల్టా కాదు. గోదావరి డెల్టాకి ఈ ప్రాజెక్ట్ ఉన్న లేకపోయినా పంటలు 2 పంటలు పండుతాయి, వాళ్ళకి 3 పంటలు పండుతాయి. కొంచెం స్టెబిలైజేషన్ అవుతుంది ఆయకట్టు, అంతే. లాభం వచ్చేది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఆయకట్టుకి, కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి రాయలసీమకి, లేదంటే ఆ పైన కర్ణాటకకి, ఆ పైన మహారాష్ట్రకి. అందుకని జాతీయ ప్రాజెక్ట్ ఇది చాలా అవసరమైంది. అన్నీ ఉండి సిద్ధంగా ఉండి ఇంకొక సంవత్సరంలో మొదటి దశ పూర్తి అయిపోతుందంటే కనీసం గ్రావిటీతో ఫ్లో వస్తుందన్న దశలో అసలు ఇది నాకు అర్థం కాదు. ఈ ప్రవర్తన అంత బాగుంది, శరవేగంతో నడుస్తుంది. 6 నెలల్లో సంవత్సరంలో అయిపోతుంది. మొదటి ఫేజ్ అవుతుంది, రెండో ఫేజ్ కొంచెం టైం పట్టేది. మొదటి ఫేజ్ అయితే పెద్దగా నీళ్ళు నిలవకపోయినా కూడా గ్రావిటీతో వచ్చేస్తుంది. హైట్ పెరిగి అక్కడి నుంచి కృష్ణకి నీళ్ళు మళ్లించేయచ్చు, మన ప్రయోజనం నెరవేరుతుంది. తర్వాత ఇంకొంచెం హెచ్చు పెంచితే ముంపది గురవుతుంది కాబట్టి రీహాబిలిటేషన్ అది కావాలి, కొంచెం టైం పట్టచ్చు, 2-3 ఏళ్ళు. అది నిరర్థకంగా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత నేర సమాన నిర్లక్ష్యానికి గురైంది అది. మరి కొంత ఆలస్యమైనప్పుడు ప్రాజెక్టులో నష్టం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసిన తాత్కాలిక కట్టాలు కొన్ని దెబ్బలు తింటాయి. గోదావరిలో వరద ప్రవాహాలు ఇప్పుడు చాలా వేగంగా మొదటి దశ పూర్తి చేయాలి. ఒక సంవత్సరం ఏటీఎం అని కూడా రాజకీయ ప్రముఖులు కామెంట్ చేశారు. గోదావరిలో చాలా మందికి అర్థం కావట్లేదు. పోలవరంలో సివిల్ వర్క్స్ పెద్ద డబ్బులు లేవు, అయిపోయింది, చాలా వరకు అయిపోయినాయి. ఇంకొంచెం బాగా ఉంటే 2,000 కోట్లు 3,000 కోట్లు సివిల్ వర్క్స్ కావాలి. రెండో దశ కూడా ఇంకో 3,000-4,000 కోట్లు చాలు సివిల్ వర్క్స్ కి, ఎక్కువ డబ్బులు కాదు. ఖర్చు పెట్టే డబ్బు అంతా కూడా గోదావరిలో రీహాబిలిటేషన్ కోసం, ల్యాండ్ ఎక్వేషన్ రీహాబిలిటేషన్ కోసం. సివిల్ వర్క్స్ కి మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ లో 10%, 15% కంటే ఎక్కువ ఖర్చు కాదు. ఇక అది వేగంగా పూర్తి కావాలి. ఆలస్యం కావటం నీరసమైన నిర్లక్ష్యము. దాన్ని వేగంగా పూర్చుకోవడం కాకుండా మనం వ్యవసాయంలో చాలా మార్పులు తేవాలి. ఊరికే నీళ్లు రాగానే మనకు వరి వచ్చేస్తుంది, వరి పంట. వరి తినేవాళ్ళు తగ్గారు, ఉత్పత్తి పెరిగింది. తినే పంటలను ఉత్పత్తి చేయటం లేదు. పళ్ళు, కూరగాయలు, పాలు, చేపలు, మాంసం, గుడ్లు ఇవి వినియోగం పెరుగుతుంది. ఆ ఉత్పత్తి ఏమో సరిపోక రేట్లు పెరుగుతున్నాయి. అందరం వడ్లే ఉత్పత్తి చేయాలా, గోధుమ ఉత్పత్తి చేయాలా, ఈ రెండు ఎవరు కొనరు కాబట్టి ప్రభుత్వం కొనాలా, ఎంఎస్పి చట్టం చేయాలా. ఏమిటిది? ఇది కాదు పరిస్థితి. మార్కెట్లో డిమాండ్ బట్టి ఉత్పత్తి కావాలా. కాబట్టి మనం గోదావరిలో, ఆంధ్రప్రదేశ్లో అదృష్టం కొద్దీ హార్టికల్చర్ బాగా పెద్ద ఎత్తున వస్తుంది. ఇండియాలో హైయెస్ట్ హార్టికల్చర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. 5-6% గ్రోత్ ఉంది హార్టికల్చర్లో. కాబట్టి హార్టికల్చర్ని పెంచడము, ప్రాసెసింగ్, స్టోరేజ్ వగైరా చేయటము. కాబట్టి వ్యవసాయంలో ఆ రకంగా కనుక కొంచెం దీర్ఘదృష్టితో చేసినట్టయితే పోలవరం మంచి వరప్రదాయం అవుతుంది. ఇక రెండోది అమరావతి. మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పని బాగా జరుగుతున్నట్టు తొందరగా పూర్తి చేసేయండి. అలా కాకుండా పూర్వకాలం ఎప్పుడో పెద్ద మనుషుల సినిమాలో ఉన్నట్టుగా మీరు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళో ఏం జరగడానికి లేదు, ఆపేస్తాను. నేను సర్పంచ్గా ఉన్నంతకాలం మీరు జరగనివారు, ఇద్దరు కలిసి ఊళ్ళు నాకు తగలడతారు. ఇది రాజకీయం కాదు, ఇది విజ్ఞాన లక్షణం కాదు. రాజశేఖర రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి అంతా కొనసాగించాడు. రాజకీయంగా అంతా పోరాటంగానే వచ్చు. ఇంకా తన ఎస్టాబ్లిష్ తన పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అలాగే హైదరాబాద్ నగరం వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత అంతకుముందు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ చేసినన్ని కొనసాగించింది హైదరాబాద్ వరకు. ఇంకా బాగా చేసామని చెప్పుకోగలిగారు. అది సమర్థుల లక్షణం. అంతేగాని మీరు చేసేదంతా ఆపితే మంచి చెడు సంబంధం లేకుండా అదే పరిపాలన అనుకుంటే అది ఫ్యూడల్ పరిపాలన, అది సమర్థుల పరిపాలన కాదు, విజ్ఞుల పరిపాలన కాదు. ఇక అమరావతి విషయం రాజధాని కాదని కాదు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. మీరు ఆధునిక ప్రపంచంలో సంపద అంతా పట్టణాల్లో, నగరాల్లో ఉంది. ఒకప్పుడు వ్యవసాయమే సంపద. ఒక 200 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితమో, 2000 ఏళ్ల క్రితమో వ్యవసాయంలో ప్రకృతి కరుణించి పంటలు పండితే అంతా బాగుంది, పచ్చగా ఉంది. ప్రకృతి కరుణించగా పంటలు పండకపోతే, లేకపోతే చీడపీడలు వస్తే అంత నాశనం అయితే అంత దుర్భిక్షం. ఇదే మన జీవితం, ఇంకోటి వేరే లేదు. మనకి వైకుంఠపాళి దీనిలో మీరు చూస్తే దానిలో నిచ్చెనలు, పాములు, అన్ని పాములు ఇంతే
ప్రాస్పెరిటీ అంటే ఇంకేం లేదు, ఇంకే ఆధారం లేదు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు 100% మన జీవితంలో కావాల్సినవి వ్యవసాయం నుంచి రావట్లా, కరెక్ట్, పరిశ్రమల నుంచి, సేవల నుంచి వస్తున్నాయి, పట్టణాల్లో వస్తాయి ప్రధానంగా. కాబట్టి సంపద అంతా పట్టణాల్లో చేరుతుంది. అలాంటి సందర్భంలో పట్టణీకరణ, అందున ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. మనం పెట్టుబడి అవసరమైనటువంటి దశలో ఉన్నాం, పేదరికంలో ఉన్నాం, పారిశ్రామికంగా జరగాల్సిన దశలో ఉన్నాం, ఇండస్ట్రీస్ కానీ సర్వీసెస్ కానీ. అంతర్జాతీయ ప్రమాణాలతో మీరు సదుపాయాలను కల్పించి అంతర్జాతీయ పెట్టుబడుల్ని, అంతర్జాతీయ టాలెంట్ని, ప్రతిభని ఆకర్షిస్తే అప్పుడు పెరుగుతాం. హైదరాబాద్ నగరం వెలవెలపోతుండేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పూలుకుని ఆ తర్వాత వాళ్ళు కొనసాగించి అంతర్జాతీయ ప్రమాణాలతో, ఇందాక చెప్పాను కదా వేరే సందర్భంలో, అక్కడికి వెళితే నేను ఇది హైదరాబాద్లో ఉన్నామా, నాకు న్యూయార్క్లో ఉన్నామా, నాకు తేడా తెలియదు. నాకు ఆ స్థాయి ఎప్పుడైతే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారో గ్రీన్ ఫీల్డ్ సిటీ మాత్రం సాధ్యం. ఇదే పాత హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి పంజాగుట్టలో కానీ లేకపోతే ఓల్డ్ సిటీలో కానీ అనుకోండి, ఇరుకులుగా ఉండి జనసాంతంతో బ్రేం చేస్తారు, ఏం చేయలేరు. గ్రీన్ ఫీల్డ్ మాత్రం కొత్తగా హైదరాబాద్ చుట్టూ భూములు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అదృష్టం కొద్దీ జరిగింది. అక్కడ రైతులంతా కలిసి వచ్చారు, 30-35 వేల కోట్లు పూలింగ్ చేశారు వాళ్ళు. దేశ చరిత్రలో ఎక్కడ జరగని రీతిలో అక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. జనానికి బాగా మరి రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉంది, పెరగాలన్న తపన ఉన్నది, స్కిల్ నైపుణ్యం ఉన్నది, వ్యవసాయం నుంచి బోళ్ళంత పుష్కలమైనటువంటి సంపద ఉన్నది, మరి నదీ జలాలు ఉన్నాయి. ఒక అనువైన స్థలంలో పెట్టారు. దాన్ని మరింత సమర్థంగా చేసి ఉపయోగించుకోవాలి. కానీ పెట్టుబడులు పెంచడానికి, ఉపాధి కల్పనకి ఒక గొప్ప కేంద్రంగా అలాంటి నగరం ఇప్పుడు హైదరాబాద్ నగరం పోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సంకటం వచ్చింది. అలా కనుక మీరు ఒక వెల్త్ క్రియేటింగ్ నగరాన్ని కనుక పెంచగలిగినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి వనరులు వస్తాయి, ఉపాధి కల్పన జరుగుతుంది, రాష్ట్రంలో సాంస్కృతికంగా, సామాజికంగా, విద్యా ఆరోగ్యపరంగా ఒక గొప్ప నగరం వస్తుంది. కాబట్టి అది వేగంగా పూర్తి చేయాలి. ఇక మూడోది స్టీల్ ప్లాంట్. ఇందాక చెప్పాను మీకు, పిల్లి నల్లదా తెల్లదా మీకెందుకు, మనకు కావాల్సిందే పిల్లి ఎలుకల్ని పట్టాల. కాబట్టి స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ప్రైవేట్ అన్నది నా దృష్టిలో నిర్మోహాటంగా చెప్తాను అప్రస్తుతం. మనమంతా పెద్దానికి సెంటిమెంట్ జోడిస్తున్నాం. సెంటిమెంట్ ఏం లేదు జీవితంలో, ఆర్థిక విషయాల్లో. ఏది మనకు ఫలప్రదమైనది, ఏది మన పిల్లలకు కూడి పెడుతుంది, ఏది మన సమాజంలో సంపదను పెంచుతుంది, అది తప్ప మిగతావన్నీ మనకు అనవసరం. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఏ రంగంలో ఉందో నాకు అనవసరం. స్టీల్ ప్లాంట్ వల్ల స్టీల్ ఉత్పత్తి కావాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాల. ప్రైవేట్ వాడైనా గవర్నమెంట్ వాడైనా తేడా లేదు. అయితే ఒకవేళ ప్రైవేటీకరణ చేసేటైతే ఆ ప్రైవేటీకరణ పారదర్శకంగా జరగాల, అవినీతి లేకుండా జరగాల, ఆస్తుల విలువ సరిగ్గా అంచనా కట్టాల, ఆ ఫలితం ప్రజలకు చేరాలి. అది ఎప్పుడైనా ఏ పనిలోనూ వర్తిస్తుంది. ప్రభుత్వం చేసే ఏ పనిలోనూ కూడా పారదర్శకత, జవాబుదారీతనము, పొదుపరితనము, ప్రజా ప్రయోజనాలు అది కావాలి. అంతేగాని స్టీల్ ప్లాంట్ ఎవరి చేతుల్లో ఉందన్నది మనకు అప్రస్తుతం, నాకు అనవసరం. ఎవరికైనా విజ్ఞత కూడా ఎవరికి అవసరం లేదు. ఉదాహరణకి హిందుస్థాన్ జింక్ ఉన్నది, అది ప్రైవేటైజ్ చేశారు, వేదాంతకి వెళ్ళింది కదా. ప్రైవేటైజ్ చేసినప్పుడు మనకి ఎంత డబ్బు వచ్చిందో అంతకంటే ఎక్కువ ప్రతి సంవత్సరం మనకు పన్నుల రూపంలో వస్తుంది ప్రభుత్వానికి. అది ప్రైవేట్ అయితే నాకు కావాలి, గవర్నమెంట్ అయితే నాకు కావాలా. ఎయిర్ ఇండియా ఉన్నది గవర్నమెంట్ చేతులు పెట్టారు, ఏడాదికి 8,000 కోట్లు నష్టపోయాం. ఈ దేశ ప్రజలు మనకి ఏ సంబంధం లేకుండా, ఈ దేశంలో పేద ప్రజలు రోజుకి 25 కోట్ల రూపాయలు నష్టపోయారు. అది చార్టర్స్ తీసుకున్నారు, వాళ్ళు బతుకుతారో బతుకు, నాకెందుకు మీకెందుకు, పోతే వాడు డబ్బు పోతుంది. కాబట్టి ప్రభుత్వం వ్యాపారం చేయడం అనేది చాలా మూర్ఖమైన ఆలోచన. అది పాతకాలపు కమ్యూనిస్ట్ ఆలోచన. అవన్నీ దివాలా తీసిన ప్రభుత్వాలైనాయి. అన్ని అలాంటి వ్యవస్థలని కుప్పకూలిపోయినాయి. మనకు కావాల్సింది దానివల్ల ఫలితం ప్రజలకు వచ్చిన వస్తువు కావచ్చు, సేవ కావచ్చు, నాణ్యతతో, చవకైనటువంటి ధరతో, సరైనటువంటి పోటీతో మనకు అందింది అంటే అందుబాటులో ఉండాలి. దట్స్ ఆల్. ఓకే, బాగుంది. టెలిఫోన్ గవర్నమెంట్ తో ప్రైవేట్ తో నాకెందుకు కావాలా? టెలిఫోన్ కావాలి నాకు, టెలిఫోన్ పనిచేయాలా. నేను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉండగా రాజమండ్రి, కాకినాడ 2 పెద్ద పట్టణాలు ఆ జిల్లాలో, ఆ ఇద్దరు మధ్య పోరాటం. టెలికాం డిపార్ట్మెంట్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలి, రాజమండ్రిలో పెట్టాలా, కాకినాడలో పెట్టాలా. కాకినాడ స్వతంత్ర పోరాట యోధులు, రాజమండ్రి స్వతంత్రం అంటే ఆరు స్వతంత్రం కాదు. వాళ్ళు అనుకున్నారు, అలా గొప్ప అనుకున్నారు, హీరోయిజం అనుకుని ఒక కమిటీలు ఏర్పడిపోయి నిరాహార దీక్ష చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. నేను పిలిచి చివాటేసాను, బుద్ధంగా మీకేమన్నా, కాకినాడలో ఉంటే నీకెందుకు, రాజమండ్రిలో ఉంటే నీకెందుకు, నీకు కావాల్సిన టెలిఫోన్లు కావాలి, నీకు టెలిఫోన్ ఆఫీస్ ఎక్కడ ఉందో నీకెందుకు, నాకు ఎదురు చవటల్లారా అని చెప్పంటే మేము మూసారు. అప్పుడు మన దేశంలో ఆవేశం జాస్తి, ఆలోచన కొంచెం ఆలోచింప చేయాలి. మనం నాయకత్వం ఎప్పుడు ఆలోచింప చేయాలి.